హాయ్ అండి. నేను చికెన్ జాయింట్ బిర్యానీ చేశాను. చేసింది ఫస్ట్ టైం అయినా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా నేనైతే 6 లెగ్ పీసులు తీసుకున్నాను. ఆ లెగ్ పీసుల్లో సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెరుగు, కరివేపాకు, నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అవనివ్వాలి. నెక్స్ట్ అందులోనే కార్న్ ఫ్లోర్, మైదా వేసి బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమి వేయకుండా గట్టిగా పిండిని కోట్ చేసుకొని కలుపుకోవాలి అనమాట. ఇంక ఈ లెగ్ పీసుల తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ లో మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. బిర్యానీస్ లో దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ ఇలాగా ఒకటి కాదు రెండు కాదు చాలా రకాలు ఉంటాయి కదా. అందులో మీకు ఏ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకు బిర్యానీ అయితే చాలు, అది ఏ బిర్యానీ అయినా తింటాను. లెగ్ పీస్లన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని బిర్యానీ స్పైసెస్ అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకొని కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, పెరుగు వేసి ఆయిల్ పైకి తేలినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ అయిన గ్రేవీని సగం సైడ్ కి తీసి పెట్టుకోవాలి. మనం తీసుకున్న రైస్ కి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకా రైస్ ని వేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా వేసి సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే కాస్త అడ్జస్ట్ చేసుకొని ఇంకా మనం 80% రైస్ ని కుక్ చేసుకోవాలి. రైస్ ఒక సైడ్ ఉడుకుతా ఉంటది. ఈ లోపల ఫ్రై చేసిన ఈ లెగ్ పీసుల్లో మనం ముందుగా సైడ్ కి తీసి పెట్టుకున్న గ్రేవీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ లోపల రైస్ చక్కగా 80% ఉడికిపోయి ఉంటుంది. ఇంకా రైస్ మీద ఈ లెగ్ పీసుల్ని వేసేసుకొని ఫైనల్ గా కాస్తంత కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ లో 10 to 15 మినిట్స్ దమ్ అవనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత బిర్యానీ వేడి మీద ఉన్నప్పుడే కలిపేయకుండా కాసేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత మొత్తం కలుపుకుంటే ఇంకా చికెన్ జాయింట్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చికెన్ లెగ్ పీసులు మ్యారినేట్ చేసుకొని డీప్ ఫ్రై చేసి రైస్ సెపరేట్ గా వండుకొని మళ్ళీ ఆ గ్రేవీలో ఈ లెగ్ పీసుల్ని మిక్స్ చేసుకొని ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనిపించవచ్చు, కానీ బిర్యానీ లవర్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ జాయింట్ బిర్యానీ ట్రై చేయండి. ఈ బిర్యానీ టేస్ట్ అంత బాగుంది, మాకైతే చాలా బాగా నచ్చింది. బాయ్ బాయ్.